హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మార్నింగ్ సార్. సెషన్ స్టార్ట్ చేద్దాం. హ్యాండ్స్ రెండు రబ్ చేసుకోండి, గట్టిగా రబ్ చేయండి. మీ కళ్ళు మీద పెట్టుకోండి. ఆ ఎనర్జీని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఆలోచన చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. కొంచెం వాటర్ తాగండి. జస్ట్ రిలాక్స్ అవ్వండి. మన ఈ సెషన్లో మార్నింగ్ సెషన్లో బ్రహ్మవర్త క్లాస్లో ఉన్న మీ కోటీశ్వరులందరికీ వెల్కమ్ బ్యాక్. పెట్టప్పుడు శివగంగి అని ఇక్కడ బెంగళూరులో నియర్ బై ఉంది. శివగంగి ఏముందండి? శివుని టెంపుల్ శివగంగి అని పేరు. కొండపైన ఫస్ట్ టైం నేను బెంగళూరుకి వచ్చినప్పుడు ఒక 1 year తర్వాత వెళ్ళాను. 1 year ఇంత చిన్నగా బావిలాగా ఉంటుంది. చేయి పెడితే నీళ్ళు అందుతాయి. దాంట్లో పుణ్యం నీళ్ళు వాటర్. ఫస్ట్ టైం వెళ్ళాను సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఈ రోజు కూడా అక్కడికి వెళ్ళాను. ఎందుకో వెళ్ళాలనిపించింది నాకు ఈ రోజు. శివుని టెంపుల్ పెట్టింది, అక్కడికి వెళ్ళాను. ఫస్ట్ టైం నాకు వైబ్రేట్ ఇచ్చింది అక్కడ వాతావరణము. తర్వాత టెంపుల్ చూడడానికి చాలా చిన్నది, గృహలో ఉంటుంది సార్ అది టెంపుల్. కొండ కింద లోపలికి ఉంటుంది. చేయగానే అందరు ఒక 10 families అలాగ వెళ్ళాము అప్పుడు ట్రిప్ లాగా. అలా నీళ్ళు వస్తే చాలా మంచిది అన్నారు. కొన్ని పూలు వస్తాయి, కొందరికి నీళ్ళు అందుతాయి, కొందరికి కర్మాస్ ఎక్కువ ఉంటే నీళ్ళు అందవు అని చెప్పారు. అక్కడ స్వామి వాళ్ళు ఉంటారు. నాకు ఈ రోజు అయితే గిన మీరు 21 times చెప్తా ఉంటే ఆ నీళ్ళు తీసుకొని శివునికి అభిషేకం చేస్తున్నాను నేనైతే. వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ. అలాగే చెప్తుంటే ఇంకా శంకులాగా వాయిస్ వచ్చింది సార్. మీరు సేమ్ విజన్ శంకు ఎలాగా సౌండ్ వస్తుందో మీ ఓంకారంలో కూడా అదే శంకు మాదిరిగా వినిపించింది సార్. అంటే శంఖం వదిలినట్టు అనిపించింది. శంఖంలో ఓంకారం చెప్తాము అట్లా అలా వినిపించింది. చాలా బాగుంది సార్ ఈరోజు ఓంకారం చెప్తుంటే ఇంకా వినాలనిపించింది. తర్వాత ఇంకా మనీ మ్యాగ్నెట్ మనీ కౌంటింగ్ చేసేటప్పుడు నాకు సెకండ్ టైం ఫస్ట్ రైట్ సైడ్ లో వేస్తా ఉంటే నాకు ఏం అనిపించలేదు సార్. మామూలుగా తీసుకుంటున్నాను హ్యాపీగా. సెకండ్ టైం లెఫ్ట్ సైడ్ లో వస్తా ఉంటే ఈ 2 చేతులు ఇలా పైకి వెళ్ళాయి. నాకు అలాగ వచ్చింది. ఈ 2 చేతులు ఎవరో బ్లెస్సింగ్ ఇచ్చినట్టు ఫేస్ టు బ్యాక్ వచ్చింది సార్. నాకు హ్యాపీగా అనిపించింది సార్. సూపర్ సూపర్ సార్. ఎక్సలెంట్ అండి. ఫీల్ అయ్యారా? హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. మా డబ్బు ఎలా ఖర్చు పెట్టారు? డబ్బు చాలా బాగా ఖర్చు పెట్టాను సార్. ఎనర్జెటిక్ గా మీరు ఎనర్జీ ఫ్లో ఎలాగుంటే డబ్బులు అలా ఖర్చు పెట్టాలన్నారు కదా, అలాగే ఖర్చు పెట్టి నాకు కావాల్సింది ఎవరికి ఏం కావాల్సింది అంటే విల్లాస్ అన్ని కొన్నాను సార్. నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కొంచెం డబ్బులు మిగిలితే అమౌంట్ బ్యాంక్ లోకి వేసేస్తుంది సార్. అంత క్లియర్, అంత ఎక్కడికక్కడదే ఫ్యూచర్ ఎక్కడికక్కడికే స్టాప్ చేసేస్తుంది సార్. నేను ఫ్లోయింగ్ మనీ ఫ్లోయింగ్ ఎలా జరగాలి, ఎలా ఉండాలి, ఫ్యూచర్ లో ఎలాగ ఉందాం, మనం మనీ మ్యాగ్నెట్ లాగా మనం కూడా ఎలా కావాలి అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో చేసేసాను సార్ నేను ఈరోజు. సూపర్ అండి. చారిటీస్ కి చాలా, గుడికి డొనేషన్ అన్నిటికీ సార్. ప్రతి ఇయర్లీ వన్స్ ఒకేసారి ఇచ్చేసాను. నాకు డైలీ మా ఫ్యామిలీ పైన అర్చన లాగా అన్ని గుడికి డొనేట్ చేశాను సార్. ఇయర్లీ కాదు, మంత్లీ ఎవరు నేను చెప్తాను లాస్ట్ లో. సరే గారు, హ్యాపీ మార్నింగ్ అండి. ఈ రోజు ఎక్స్పీరియన్స్ చెప్పండి, తర్వాత 21 days చెప్తుంది. ఈ రోజా సార్?
మీరు ఉమ్, ఇది ఓంకారం చెప్తుంటే సార్ వినాయకుడు సగం ఇట్లా ఫేస్ ఇట్లా కనపడింది సార్. ఒకటే ఓకే కన్నుతోటి కనపడింది. ఓకే అండి. శివయ్య మటుకు ఒక కన్ను ఇట్లా మూసి ఉన్నట్టు ఉంటది కదా కదా సార్. అవునండి. మన మామూలు ఫొటోస్లలో ఆ కన్ను ఒకటి కనపడింది. ఓకే అండి. అయితే మనీ కౌంట్ చేసినప్పుడు యాజ్ యూజువల్ గా ఫస్ట్ 10% చారిటీకి సార్, 10% మా గురువు గారికి, ఓకే అండి. 10% ఇవి టెంపుల్స్ కి ఓకే అండి. ఇచ్చేసాను సార్. అయితే ఈ హ్యాపీలో ఏం చేసామంటే కాళేశ్వరం వెళ్ళాం సార్. నాకు చెప్పా కదా కాళేశ్వరం చాలా అవునండి. మంచిగా కరెక్ట్. అనిపించింది. 2 శివలింగాలు. ఉమ్, అంటే మేము ఫస్ట్ టైమ్ కార్‌లో వెళ్తుంటే అసలు దాని గురించి ఏంటి అనేసి అడిగితే మా అమ్మాయి గూగుల్‌లో చూసింది సార్. చూస్తే ఇట్లా 2 శివలింగాలు ఉంటాయంటమ్మా అక్కడ యముడిది ఒకటును, శివయ్యది అని చెప్తే నాకు అవునండి. చాలా వండర్ అనిపించింది సార్. ఎందుకంటే ఎప్పుడు 2 శివలింగాలు అనేది మనం ఎప్పుడు చూడలేదు ఎక్కడ. ఒకటే అక్కడ శివలింగం ఒకే ఉంటుంది కదా! ఒకే పానపట్టు మీద 2 ఉంటాయి శివలింగాలు. 2 ఉంటాయి. శివయ్యకేమో 2 రంధ్రాలు ఉంటాయి సార్. ఎన్ని నీళ్లు పోసినా ఎళ్ళిపోతాయంట. దాంట్లో ఉండవంట అవును. సార్. ఉండవండి. అయితే అది చాలా నాకు చాలా మంచిగా అనిపించింది సార్. మళ్ళా వెళ్ళాం గుడికి. గుడికి వెళ్ళేసి శివయ్య మీ దయ వలన మా గురువుగారి దయ వలన నాకు ఇన్ని డబ్బులొచ్చాయి. దానివల్ల గుడికి ఇంకా ఇంప్రూవ్‌మెంట్ ఇంకా కావటందుకు నేను మీకు డొనేట్ చేస్తానని అక్కడ కొన్ని డొనేట్ చేశాను సార్. వెరీ గుడ్. అక్కడి నుండి ఎక్సలెంట్. అక్కడి నుండి వృద్ధులాశ్రమంకొచ్చాను సార్. వచ్చాను. హ్మ్. ఈసారి మటుకు ఎవరిని తీసుకెళ్ళలేదు సార్. నేను మా వారే వెళ్ళాము. ఇద్దరమే వెళ్ళాము. ఓకే. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏమేమి కావాలో కనుక్కున్నాం సార్. అవి ఇప్పుడు ఓకే. చలికాలం గాబట్టి దుప్పట్లును, శారీస్ ఎంతమందున్నారు? ఏమేం గావాలి? అసలు వాళ్ళకి ఏం అవసరాలనేసి అవన్నీ కనుక్కున్నాం సార్. కనుక్కొని అక్కడి నుండి సార్ పిల్లల ఆశ్రమానికెళ్ళాం సార్. ఎళ్లి ఓకే. వాళ్ళకేం అవసరం ఉన్నాయో బట్టలు, మరి ఇంకా బుక్స్, పెన్స్ ఉంటాయి సార్. వాళ్ళకి అవసరం ఏమేమున్నాయో అవన్నీ కనుక్కున్నామంట సార్. కనుక్కొని వాళ్ళకి గూడా వాళ్ళకి గూడా అవన్నీ ఇచ్చేసామంట. ఆ! తర్వాత ఇవన్నీ కొనుక్కొనెళ్ళి కార్‌లో వెళ్ళి ఇచ్చేసామంట సార్. వాళ్ళకి గూడా కొంచెం డొనేట్ చేశాను. పిల్లలకేమన్నా అవసరం ఉంటే ఆహ్, మాకు కాల్ చేయండి. నేనొచ్చి పిల్లల అవసరాలు తీర్చుకుంటాను. ఇక్కడ చెప్పానంట, అక్కడ వృద్ధులాశ్రమంలో చెప్పానంట సార్. అక్కడ నుండి వెరీ గుడ్. ఆహ్, గోశాలకెళ్ళామంట సార్. ఓకే. గోశాలకెళ్ళి అక్కడ లక్ష్మీ, సరస్వతి గో గోవుల పేర్లున్నాయి గదా సార్! వాళ్ళతో అవునండి. కొంతసేపు గడిపేసి వాటికి గడ్డి తినిపిచ్చి గోశాలకి కొంచెం డొనేట్ చేశానంట సార్. డొనేట్ చేసి ఇంకేమన్నా అవసరం ఉంటే చెప్పండి. నెలకొకసారి వచ్చి మేము గోశాలకొచ్చి ఇట్లా గడిపి వెళ్తాము అని చెప్పానంట సార్. వెరీ గుడ్. చెప్పి అక్కడ చెప్పాను సార్. చెప్పిన తర్వాత ఇక్కడ మాకు ఇంటి దగ్గర ఇక్కడ రామాలయం ఉంది సార్. రామాలయంకి ఆ గోడ అది సరిగ్గా లేదు సార్. అయితే ఆ గోడకి ఎంత అవుతుందో అది కనుక్కొని డొనేట్ చేశానంట సార్. హ్మ్. ఇగ అక్కడి నుండి మా ఫార్మ్ హౌస్‌కొచ్చాము. వచ్చి కొంతసేపు అక్కడ రెస్ట్ తీసుకొని సార్ గోల్డ్ షాప్‌కెళ్ళాం సార్. గోల్డ్ షాప్‌కెళ్ళి నేను చెప్పాను గదా సార్! ఇట్లా విగ్రహాలకి ఇట్లా చైను లెక్కనేమో అవును. చిన్నగా తీసుకోవాలని అంటే, ఒక 5 తీసుకున్నాను సార్. అమ్మవార్లకి 3ను వెంకటేశ్వర స్వామికి, సాయిబాబాకి అక్కడి నుండి తీసుకున్న తర్వాత బట్టల షాప్‌కెళ్ళామంట సార్. అక్కడ ఇగ పిల్లలకి అవన్నీ ఇగ డబ్బులున్నాయి గదా సార్! ఖరీదైనయే మంచిగా షాపింగ్ చేశామంట సార్. నేను మా వారు ఓకే. హ్యాపీగా. ఎట్లాగో మాది ఫిబ్రవరి 21 మ్యారేజ్ డే వస్తుంది గదా సార్! ఓకే. అడ్వాన్స్ హ్యాపీ దానికోసమని మ్యారేడ్ లైఫ్. దానికోసమని కొత్త జంటకి అడ్వాన్స్‌గా అడ్వాన్స్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. థాంక్ యూ సార్. బట్టలు తీసుకున్నామంట సార్. మంచి కాస్ట్‌లీ బట్టలు తీసేసుకున్నాం. పిల్లలకి గూడా తీసుకున్నాం సార్. మా మనవరాళ్ళకి, మా బాబుకి, పాపకి, అల్లుడికి తీసుకొని బయటకొచ్చాం సార్. కొంతసేపు పార్క్‌కెళ్ళాం సార్. పార్క్‌కెళ్ళి కొంసేపు హాయిగా కూర్చొని కొంచెం మెడిటేషన్ చేసుకొని, ఇవన్నీ విజువలైజేషన్ చేసుకున్నాంట సార్. ఆహ్, ఇన్ని వచ్చాయి గదా! ఇట్లా తిరిగాము, ఇట్లా చేసాము. వాటన్నిటికి డొనేట్ చేసాము. చాలా హ్యాపీగా ఉంది. థాంక్ యూ యూనివర్స్, థాంక్ యూ గురువుగారు అని చెప్పుకొని కొంసేపు మెడిటేషన్ చేసుకొని ఇంటికొచ్చేసామంట సార్. ఇవాళ చాలా హ్యాపీ అనిపించింది సార్ నాకైతే. వెరీ గుడ్. ఎక్సలెంట్ అండి. గురువు అనుగ్రహం ఉంటే ప్రపంచం ఏదైనా సాధ్యమే. అవును సార్. అది. ఆ డొనేట్ ఓకే. చేయడమే హ్యాపీ సార్. హ్మ్. అసలు చాలా హ్యాపీ ఉంటది సార్ నేను నాకు. చేసే డొనేషన్ గురించి చెప్తాను. లాస్ట్‌లో చెప్తాను. మీకు లాస్ట్ డే కంటే లాస్ట్‌లో చెప్తాను నేను చేసే డొనేషన్‌ల గురించి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ సంగీత సార్. గారు. నమస్కారం సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. ఆ!
పాలా? నేను ఎవరైతే అక్కడ మాకు ఒక అది కార్లలో డబ్బులైతే పెట్టారో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి పంపించిన తర్వాత సార్ నేను మా సారు మా వెహికల్ తీసుకొని ఒక విలేజ్కి వెళ్ళినాం సార్. ఎక్సలెంట్. ఒక విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్ లా ఏమేమి ఉన్నాయి, ఆ విలేజ్ లో అది ఉన్న వాళ్ళకి ఏమేమి లేవా అనేసి తెలుసుకొని అక్కడ పిల్లలకు స్కూల్ కానీ చిన్న చిన్న అవన్నీ ఉన్నాయి. హాస్పిటల్ కూడా లేకుండా కూడా కొన్ని విలేజ్లు ఉన్నాయి ఇప్పటికి కూడా. ఓకే అండి. అవి విలేజ్ సంబంధించిన ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ మేము ఇద్దరం చేసేసినాం సార్. అవి అక్కడ విలేజ్ లో చేసేసిన అవన్నీ మళ్ళీ ప్లస్ ఓపెనింగ్ కూడా మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ఓపెనింగ్ చేసేసినాం అక్కడ. ఎక్సలెంట్ అండి. తదాస్తు జరుగుతుంది. జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ సార్. అక్కడ ఆ విలేజ్ కూడా మొత్తం ఇక షాపింగ్ అవి అంటే అయిపోయింది సార్. చాలు ఆ బంగారాలు అవి చాలు కొంచెం అందరికి మంచి చేద్దాం అనేసి అదే పనిలా ఉన్నా సార్ నేనైతే. వెరీ గుడ్. ఒక విలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో విలేజ్ అదంతా ఇంకా అది అట్లనే కంటిన్యూ ఎక్సలెంట్. జరుగుతూ ఉంటది. చేయాలండి. అంతే సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు గోల్డే కదండి, డైమండ్స్ కొనాలి, నెక్స్ట్ ప్లాటినం కూడా కొనాలి. ఓకేనా? మాధవ్ గారు. మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. చెప్పండి. ఈరోజు ఎలా చెప్పండి. ఇంట్లో మనీ మాత్రం సంచులు మూటలు కట్టి ఒకటి ఫార్చునర్ బ్లాక్ కార్ కూడా తీసుకున్నాం సార్. దాంట్లో మొత్తం వెనక బ్యాక్ వేసి మనకు ముందట బాడీ గార్డ్లు వెనుక బాడీ గార్డ్లతోటి మేము కట్టించుకున్న కొత్త విల్లాకి వెళ్ళినాం. వెరీ గుడ్. వెళ్ళి అక్కడ ఒక పెద్ద స్ట్రాంగ్ రూమ్ లో మొత్తం మనీ అంతా పేర్చేసినాం అన్నట్టు. ఓకే అండి. పేర్చేసి అవసరమైన మనీ తీసుకొని షాపింగ్, బంగారం మొత్తం మెడలో చేతిలోకి అన్ని ఉంగరాలు, ఒక మంచి కద్దరు. అంటే నేను పిరమిడ్ పార్టీ తరఫున ఎమ్మెల్యే పోటీ చేసిన కదా. అవునండి. అవును. ఆ నియోజకవర్గానికి ఎక్కడెక్కడ నిధులు కొరుతున్నదో వాళ్ళకు డొనేట్ చేసినాం. అంటే ఆపలో ఉన్న వారిని ఆదుకోవడం, ఆకలితో ఉన్న అన్నం పెట్టడం, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఒక 10 ఎకరాల ల్యాండ్ తీసుకొని. ఓకే అండి. అందులో అన్ని ఇచ్చాను. ఒక గోశాల, యోగాశ్రమం, నిత్య అన్నదానం, మొత్తం అందరికి Very good. కావాల్సిన ఒక శివాలయం, ఒక శ్రీకృష్ణ టెంపుల్ అవన్నీ పెట్టి రోజు నిత్య అన్నదానం పెట్టుకుంటూ ఒక్కొక్క విలేజ్ తిరుక్కుంటూ వాళ్ళ ప్రజల అన్ని మంచి చెడ్డలు తీసుకుంటూ సహాయ సహకారాలు అందిస్తున్నాం సార్. వెరీ గుడ్. ఎక్సలెంట్ అండి. ఈ వచ్చే ఎలక్షన్ లో కంపల్సరీ నన్ను వాళ్ళే నిలబెట్టి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎక్సలెంట్. తదాస్తు. మీరు అవ్వాలి. 10 మందికి తప్పకుండా ఉపయోగపడాలి. మళ్ళీ ఈ ఒక నెలకోసారి టూర్ వెళ్తున్నా సార్. అమెరికా అటు ఇటు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అట్లా వెళ్ళాలి. ఒక ప్రపంచం మొత్తం తిరిగేస్తున్నా. మంచి కాస్ట్లీగా డబ్బు ఉంది కదా. ఎక్సలెంట్. ప్రపంచ దేశాలు మొత్తం తిరిగేస్తున్నా. మళ్ళా హైదరాబాద్ లో ఒక విల్లా తీసుకున్నా. ఇక డబ్బు కొరత లేదు, మనకు వస్తూనే ఉంది, డబ్బు వస్తూనే ఉంది. ఐశ్వర్యవంతులు అయితేనే ఉన్నాం, సహాయం చేస్తున్నాం, ఇంకా వస్తున్నాయి. ఇక అది మన ఫ్యూచర్ కూడా కనిపించింది సార్. ఒక 80 సంవత్సరాలు 5 సంవత్సరాలు మంచి సేవలు చేసిన తర్వాత దేవుడు వచ్చి నువ్వు అద్భుతమైన సేవలు చేసినావు బంగారు మాధవ, నువ్వు వచ్చిన పని అయిపోయింది, అందరికి ధ్యానం నేర్పించినావు, ఆధ్యాత్మిక నియోగవర్గం చేసినావు, మీ సేవలు అద్భుతమైన సేవలు అని తీసుకొని వెళ్ళినాడు. మీరు వెళ్ళొద్దండి, నేను పంపను మిమ్మల్ని. ఎందుకంటే చాలా ఉంది. మీ అబ్బాయికి నేను బర్త్డే చేశారు, మీ అబ్బాయికి పెళ్ళి అవ్వాలి, మీ కోటలు రావాలి, మీ మనలు పట్టాలి, వాళ్ళతో ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాత ఇంకా టైం ఉంది. ఓకేనా? మరి ముందు వాళ్ళని కాదు, భార్య భర్త ఇద్దరు ఒకేసారి వెళ్తారు. అన్ని అనిపించిన తర్వాత చిరాకు వచ్చిన తర్వాత అప్పుడు ఇప్పుడు కాదు, చాలా టైం ఉంది. ఇంకా 30 ఏళ్ళు ఉంది, కంగారు పడద్దు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. మా షాపింగ్ ఒకటి పెద్దది కట్టినాం కదా సార్ ఇక్కడ అంటే మండల ఫస్ట్ ఓపెనింగ్, ఆశ్రమం ఓపెనింగ్ మీరే ముఖ్య అతిథి. మీరే ఒక 15,000 మందితోటి అంతా మొత్తం మీరు వస్తురట. మంచిగా వచ్చి మీ రాక కోసం మీరు అంతా వెయిట్ చేసి రిబ్బన్ కటింగ్ చేసిరు, అన్నదానాలు ఓపెనింగ్ చేసిరు. అంతా అద్భుతంగా జరిగింది అన్నట్టు మీ చేద్దారా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మంచి పనులు ఎప్పుడు ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ.